హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 16. ఇక స్టోరీలోకి వెళ్తే సిరి శ్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జానకి చాలా కంగారుగా కనిపిస్తుంది. అసలు ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదో ధ్యాసలో చేతిలో ఉన్న గ్లాస్ పడేస్తుంది. సిరి శ్రీ కోసం ఎదురు చూస్తూ అసలు జానకమ్మని కూడా చూడలేదు. అప్పటి వరకు గ్లాస్ పడిన సౌండ్ వినిపించేసరికి కంగారుగా కనిపిస్తూ ఉన్న జానకమ్మని చూసి, ఏమైందమ్మా అలా ఉన్నారు? జానకి సిరిని చూస్తూ తల మీద చేయి వేసి నవ్వుతూ, నీ జీవితంలో ఏం జరుగుతుందో అది మంచో చెడో ఎలా చెప్పాలి నీకు? అమ్మా మీరు బాగానే ఉన్నారు కదా? ఈరోజు మన ఇంటికి ఒకరు వస్తున్నారు. అవునా, ఎవరమ్మా? వాళ్ళు. ఇంతలో రావు గారు జానకికి నా చెల్లి సుగుణ వచ్చేసింది అంటూ పిలుస్తాడు. అందరూ చాలా ఎగ్జైటింగ్గా బయటికి వస్తారు. సుగుణ తన కొడుకు హర్ష, కూతురు హరిని, వీళ్ళతో నలుగురికి శ్రీదేవి దిష్టి తీసి లోపలికి పిలుస్తుంది. జానకి సుగుణాన్ని చూడగానే హక్ చేసుకొని, వదిన ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళైపోయింది వదిన మిమ్మల్ని చూసి అంటూ ఏడుస్తూ, వీళ్ళు నా పిల్లలు హర్ష హరిని అంటూ చూపిస్తుంది. అప్పటికే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు హరిణిని. సిరి అందరికీ డ్రింక్స్ తీసుకొస్తుంది. హరిని చూసి ఒక్క క్షణం మతిపోయినట్టు అనిపించింది. తను అచ్చం తనలానే ఉంది. మోడ్రన్ డ్రెస్లో ఉంది కాబట్టి కొంచెం తేడా ఉందేమో కానీ ఇంచుమించు ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఇదెలా సాధ్యం? అసలు నేను తనలా ఉన్నానా లేక తను నాలా ఉందా? ఈ గందరగోళం అక్కడ ఉన్న అందరికీ మొదలవుతుంది. శ్రీ అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా, అసలు సిరిని చూడకుండానే తన రూమ్కి వెళ్ళిపోతాడు. శ్రీదేవి హరిని చూసి, అత్త కూతురు వచ్చిందని ఆనందపడదాం అనుకుంటే అటు తిప్పి ఇటు తిప్పి చూస్తే ఇది మా దరిద్రపు సిరి మొహంలానే ఉందేంటి? అసలు ఇది మా అత్త కూతురేనా? రావు గారు సుగుణ వచ్చిన ఆనందంలో ఉన్నారు. హర్ష రావడంతోనే అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. సిరి శ్రీసార్ ఎందుకు మూభవంగా ఉన్నాడో అర్థం కాలేదు. కాఫీ తీసుకుని వెళ్దామని తన రూమ్కి వెళ్తుంది. సార్ కాఫీ అంటుంది. శ్రీ తల పట్టుకొని కూర్చొని ఉంటాడు. సార్ కాఫీ. సిరి మాటకి తలెత్తి అక్కడ పెట్టేసి వెళ్ళు. ఏమైంది అసలు? నా వైపు కూడా చూడట్లేదే. సిరి ఆగు. సారీ, నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటున్నావా? అది లేదు, కాఫీ ఇవ్వడానికే వచ్చాను. అంతేనా? నేను ఎందుకు ఇలా ఉన్నానో అడగవా? అంటే నేను అడుగుతాననే అలా ఉన్నారా? శ్రీ నవ్వుతూ దగ్గరికి తీసుకొని, నాకు తెలుసు నువ్వు నన్ను చూడ్డానికే వచ్చావని, నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని కూడా నాకు తెలుసు. ఎవరు చెప్పారు? నేను మీకు కాఫీ ఇద్దామనే వచ్చాను అంటూ తన నుండి దూరం జరుగుతుంది. ఓకే అయితే నా కాఫీ నాకు ఇవ్వు. ఇచ్చాను కదా, అక్కడ పెట్టాను, తీసుకోండి. నా కాఫీ అంటే నీకు తెలుసుగా, అది ఆ కాఫీ కావాలి నాకు ఇప్పుడు. అది మీరు అడగనన్నారు కదా. నేను అడగనని చెప్పాను, కానీ నీ అంతటి నువ్వు ఇవ్వచ్చు. అబ్బో తెలివి మీకు. నీకంటే ఎక్కువ కాదులే, కానీ మనసులో మాట్లాడాలనున్నా ఎందుకు మాట్లాడుకుంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నావు? నేనేం తప్పించుకొని తిరగట్లేదే. అయితే స్ట్రైట్గానే వచ్చావా ఏంటి? ఏదోలా వచ్చాను, కానీ మీరెందుకు అలా ఉన్నారు? అక్కడ పార్టీ జరుగుతూ ఉంటే ఒక్కరే వచ్చి రూమ్లో కూర్చున్నారు. నిజంగానే నువ్వు అడుగుతున్నావా నన్ను? అవును, మీరు ఎందుకు బాధపడుతున్నట్టు అనిపించింది, అందుకే అడుగుతున్నాను. థ్యాంక్స్ సిరి, నేను బాధపడుతున్నానని అర్థం చేసుకున్నందుకు. ఈరోజు మార్నింగ్ లేవగానే డాడ్ మీ మేనత్త వస్తుంది వెళ్ళి తీసుకురా అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఇంతవరకు నాకు అసలు తెలియదు నాకు అత్తుంది అని. ఎప్పుడు ఎందుకు చెప్పలేదు అని డాడ్ని అడిగే ధైర్యం కూడా లేదు. పోనీలే, ఇన్నాళ్ళకు మాకు సొంతమైన వాళ్ళు ఉన్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నా, ఇన్ని రోజుల తర్వాత మా అత్తని ఎందుకు గుర్తు చేసుకున్నారు, ఇంటికి ఎందుకు పిలుస్తున్నారు అని. ఎయిర్పోర్ట్లో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే మా మామయ్య ఫ్రెండ్ అంట, అతను కనిపించాడు. తను కూడా మా అత్త వాళ్ళ కోసం వచ్చాడు. తన కూతురికి హర్షకి నిశ్చితార్థం ఫిక్స్ చేసుకున్నారు. మాటల్లో చెప్పాడు, మీ డాడీకి ప్రేమన్నా, ప్రేమించే వాళ్ళన్నా, అలా మాటలు చెప్పి పెళ్లి చేసుకునే వాళ్ళన్నా అసహ్యమని. అందుకేనా అలా ఉన్నారు? అప్పుడు కాలం వేరు, ఇప్పుడు వేరు కదా. నేను సింపుల్గానే తీసుకున్నాను, కానీ తను చెప్పిందంతా విన్న తర్వాత అలా ఉండలేకపోయాను. ఆ ప్రేమ విషయం మీదే తన చెల్లెల్ని కూడా దూరం చేసుకున్నాడు అని. మా అత్త మా డాడ్ ఆఫీస్లో పనిచేసి అతన్ని ప్రేమించి ఇద్దరు చాలా ఇష్టపడ్డారు. ఆ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇంతలోనే మా డాడ్కి అది తెలిసి మా అత్తయ్యను హౌస్ అరెస్ట్ చేశాడు. ఇంటి నుంచి అసలు బయటికి కూడా వెళ్లకుండా చేశాడు. ఆ విషయం తెలుసుకుని అతను మా ఇంటికి వచ్చి గొడవ చేశాడు. మా అత్తయ్య కూడా తనని వదిలి ఉండలేను అని చెప్పి తనతో వెళ్ళిపోయింది. మా డాడ్ పరువు కోసం మళ్ళీ మా అత్తని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి 2 రోజుల్లో పెళ్లి కూడా నిర్ణయించాడు. అది తెలుసుకున్న మా అత్త మా అమ్మ సహాయంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.
అతన్ని పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పి డబ్బులు నగలు ఇచ్చి పంపించేసింది. అదే మా అమ్మ చేసిన పెద్ద తప్పు. మా డాడీకి తెలిసి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇంట్లో నగలు డబ్బులు దొంగతనం చేశాడని అతన్ని పోలీసులకి పట్టించాడు. అది తెలిసి అతని తల్లిదండ్రులు అతన్ని కొట్టి ఇంట్లోకి రావద్దు అని చెప్పారు. మా అత్త అటు అన్న పరువు తీసి ఇటు ప్రేమించిన వాడి అత్తామామల పరువు తీసి ఇంకా ఎందుకు బ్రతికి ఉండాలా అని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. అతను జైలు నుండి విడిపించుకుని తీసుకొచ్చాడు ఈ అంకుల్. మా అత్త అతని ఇద్దరూ మాట్లాడుకుని చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఇద్దరు చివరి రోజున నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో, నేను మా ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండాలి అని మా అత్తను మా ఇంట్లో వదిలి వెళ్ళాడు. ప్రేమ కోసం చావడానికైనా సిద్ధమని మా డాడ్తో కూడా చెప్పింది. నైట్ అక్కడ అతను నిద్ర మాత్రలు వేసుకున్నాడు. ఇక్కడ మా అత్త కూడా అదే పని చేయడానికి ట్రై చేసింది. ఆ తర్వాత ఆ టైంలోనే అనుకోకుండా తనకు తెలిసిందంట తను ప్రెగ్నెంట్ అని. ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉండగా మా మామ్ గమనించి విషయం అర్థం చేసుకొని, నీ విషయంలో నేను ఒకసారి తప్పు చేశాను, మీరు ఏ బాధ పడకూడదు అని చెప్పి డబ్బులిచ్చి, కానీ ఇప్పుడు ఇలా జరగడానికి కారణం నేనే అయ్యాను. ఇంత దూరం వచ్చాక మీ అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు? నువ్వు ఆ అబ్బాయికి ఈ విషయం చెప్పి గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేయమని చెప్పు. ఈ విషయం విని మా అత్త చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. వెంటనే అతన్ని కలవడానికి ఇంటికి వెళ్ళింది. అప్పటికే అతను చనిపోయాడట. శ్రీ చెప్పేదంతా వింటూ ఉన్న సిరి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఓయ్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మరి ఏడిపించేలా కథ చెప్పి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎలా సార్? కథనా? నీకు ఇదంతా కథలా ఉందా? ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు అందరూ హ్యాపీనే కదా. హ్యాపీనా? నీకు అలానే ఉందిలే సార్. జరిగిపోయిన దాని గురించి బాధపడడం ఎందుకు అంటున్నా. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి చూడండి. అంటే డాడ్ మన పెళ్ళికి కూడా ఏదైనా అబ్జెక్షన్ పెడతాడనే కదా నువ్వు చెప్పేది? అయ్యో, అది కాదు సార్ నేను చెప్పేది. ఇప్పుడు పార్టీ జరుగుతుంది కదా, ఇలా మూడ్ పాడు చేసుకోవద్దు అంటున్నాను. ఒసే మెంటల్, పోవే అసలు నువ్వు ఇక్కడ నుండి. పోతానులే, అమ్మగారు పిలుస్తున్నట్టున్నారు, అమ్మగారికి కూడా చెప్పండి ఇలాని అంటూ నవ్వుతూ బయటికి వెళ్ళిపోతుంది. అసలు దీన్ని ప్రేమించిన విషయం డాడ్కి తెలిస్తే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే, అవును మా అత్తయ్య అప్పుడు ప్రెగ్నెంట్ కదా, మరి ఆ బేబీ ఎవరు? హర్షనేనా? అన్నిటికంటే ముఖ్యమైనది, ఆ హాసినికి సిరికి చాలా దగ్గర పోలికలున్నాయి. మనిషిని పోలిన మనుషులు ఉండడం నిజమే, కానీ మరి ఇద్దరు ఒకే చోట ఉండడం ఏంటో అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. బయట హాసిని హనీ బేబీతో ఆడుకుంటూ కనిపిస్తుంది. నువ్వు కూడా మా అక్కలాగే ఉన్నావు, కానీ ఇంకా బాగున్నావు. మా అక్క ఇలాంటి డ్రెస్సులు వేసుకోదు, లేకపోతేనా ఇంకా సూపర్గా ఉంటుంది. హాసిని వచ్చిన దగ్గర నుండి అందరూ చాలా వరకు ఇలానే మాట్లాడుతూ ఉంటారు. హాసినికి అది అస్సలు నచ్చడం లేదు, తనని ఒక పని మనిషితో పోల్చడం. అసలు ఈ ఇంటికి రావడమే తనకి ఇష్టం లేదు హాసినికి. మామయ్య ఫ్యామిలీ పిక్ పెట్టి అందరినీ చూపించినప్పుడు అందరి గురించి చెప్పారు. ఆ టైంలో శ్రీ నాకు బాగా నచ్చాడు, పైగా వరుసకి బావవుతాడు. ఇన్ని రోజులకి అమ్మ ఫేస్లో కూడా ఆనందం కనిపిస్తూ ఉంది. హాసిని అంటూ శ్రీదేవి మాట్లాడుతూ, మా హౌస్ ఎలా ఉంది? ఫస్ట్ టైం కదా మా ఇంటికి రావడం. చాలా బాగుంది వదిన, నైస్. ఇన్ని రోజుల తర్వాత అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. అది నీ మొహంలోనే కనిపిస్తుందిలే. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఏం చదువుతున్నావు? హర్ష ఏం చేస్తాడు? నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను వదిన. మా అన్నయ్య మా నాన్న బిజినెస్ చూస్తాడు. హో అవునా, మంచిదమ్మా. అప్పటికి రవి ఒక పక్క నుంచి సైగ చేస్తూ ఉంటాడు శ్రీదేవిని చూసి. ఏంటి నీ సైగలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? హబ్బా ఇంకా ఆపండి. ఆ సిరి మీ శ్రీ రూమ్లోకి వెళ్ళి గంట తర్వాత బయటకు వచ్చింది, అది తెలుసా? ఏంటి? రవి ఆ మాట చెప్పగానే శ్రీదేవి షాక్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.